ఒక మనిషి జీవితంలో ఎన్నో పాపాలు చేసినా ఒక్క పవిత్రమైన రాత్రి అతని విధిని మార్చగలదా? భక్తి తెలియనివాడైనా, పూజలు చెయ్యనివాడైనా, దేవుని పేరు కూడా జపించనివాడైనా శివకృపకు పాత్రుడవుతాడా? శివుని దృష్టిలో మనిషి గతం కాదు, అతని హృదయం ముఖ్యం. ఈరోజు మనం వినబోయే కథ ఆ మహిమను తెలియచేస్తుంది. ఈ కథను పూర్తిగా వినండి, అప్పుడు మాత్రమే మహాశివరాత్రి అసలు తాత్పర్యం అర్థమవుతుంది. పార్వతీదేవి శివుణ్ణి అడిగింది. మనుషులు ఎన్నో పాపాలు చేస్తారు, జీవితంలో తప్పులు చేస్తారు. కొన్నిసార్లు స్వార్థంతో, కొన్నిసార్లు అజ్ఞానంతో, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల. తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. అలాంటివాడికి నిజంగా విముక్తి దొరుకుతుందా? శివుడు సమాధానమిచ్చాడు. పార్వతీ, పాపమనేది కేవలం ఒక చర్య కాదు, అది మనసు యొక్క స్థితి. అలాగే విముక్తి కూడా కేవలం పూజల వల్ల రాదు. హృదయం మారినప్పుడు, మనసు నిజంగా కరిగినప్పుడు, కరుణ పుట్టినప్పుడు అక్కడినుంచే విముక్తి ప్రారంభమవుతుంది. పార్వతి మళ్ళీ అడిగింది, అలాంటి మార్పు ఎప్పుడు జరుగుతుంది? శివుడు చెప్పాడు, ఒక్క పవిత్రమైన రాత్రి చాలు. ఆ రాత్రి మనసు మేల్కొంటే జన్మల పాపాలు కరిగిపోతాయి. మహాశివరాత్రి అలాంటి రాత్రి. ఆ రాత్రి జరిగిన ఒక సంఘటనలు నీకు చెబుతాను. ఒక వేటగాడి కథ. పూర్వకాలంలో ఒక విశాలమైన అరణ్యముండేది. ఆ అరణ్యం దట్టంగా, లోతుగా, నిశ్శబ్దంగా ఉండేది. ఎత్తైన వృక్షాలు ఆకాశాన్ని తాకేవి. మధ్యాహ్నం కూడా అక్కడ గాఢ నీడలుండేవి. రాత్రివేళ ఆ అడవి మరింత గంభీరంగా మారేది. ఆ అడవిలో చిత్రభానుడు అనే వేటగాడు జీవించేవాడు. అతని జీవితం సాధారణమైనదే, కాని కష్టాలతో నిండింది. ప్రతి ఉదయం సూర్యోదయం కాకముందే లేచి తన విల్లు, బాణాలు తీసుకుని అడవిలోకి వెళ్లేవాడు. అడవి మార్గాలు అతనికి బాగా తెలుసు. జంతువుల అడుగుల ముద్రలు చూసి వాటి దిశ తెలుసుకునేవాడు. అతని జీవితం వేటపైనే ఆధారపడేది. అతనికి ఒక భార్య, మాలవిక. ఆమె సహనంతో ఉండేది. భర్త ఎంత కష్టపడుతున్నాడో ఆమెకు తెలుసు. కాని ప్రతిసారి అతను వేటాడి తెచ్చిన జంతువులను చూసినప్పుడు ఆమె మనసులో ఒక బాధ కలిగేది. ప్రాణాన్ని తీసి జీవించడం తప్పదా అనే ప్రశ్న ఆమెను వెంటాడేది. కాని పేదరికం ముందు ఆ ప్రశ్నలకు సమాధానముండేది కాదు. అతనికి ఒకే ఒక్క కూతురు, గౌరి. ఆమె అతని ప్రాణం. చిన్నప్పట్నుంచి తండ్రిని ఎంతో ప్రేమించేది. అతను అడవికి వెళ్లే ముందు ఆమె అడిగేది, నాన్నా, త్వరగా వస్తావా? అతను నవ్వుతూ త్వరగా వస్తాను అని చెప్పేవాడు. ఆమె కోసం అతను జీవించేవాడు. కాలం గడిచింది. గౌరీ యవ్వనానికి చేరుకుంది. గ్రామంలో ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లి మాటలు మొదలయ్యాయి. తండ్రిగా చిత్రభానుడి హృదయం ఆనందంతో నిండింది. కాని వెంటనే ఆందోళన మొదలైంది. పెళ్లి అంటే ఖర్చు. అతని దగ్గర డబ్బులేదు. చివరకు గ్రామంలోని ఒక ధనిక వ్యాపారిని ఆశ్రయించాడు. నా కూతురు పెళ్లి సక్రమంగా జరగాలి, కొంత అప్పు ఇవ్వు, నేను వేటాడి సంపాదించి తిరిగి చెల్లిస్తాను అన్నాడు. వ్యాపారి అతన్ని గమనంగా చూసి, గడువు తప్పక పాటించాలి అన్నాడు. చిత్రభానుడు ఒప్పుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. గౌరీ ఆనందంతో కళ్ళు మెరుస్తున్నాయి. ఇంట్లో సంతోష వాతావరణం. కాని చిత్రభానుడి మనస్సులో భారంగా ఉంది. గడువు దగ్గరపడుతోంది. వేట తగ్గింది. జంతువులు లోతైన అడవిలోకి వెళ్లాయి. అతని బాణాలు ఖాళీగా తిరిగొస్తున్నాయి. రోజులు గడిచాయి. సంపాదన సరిపోలేదు. అప్పు తీర్చే సమయం దగ్గరపడింది. వ్యాపారి కోపంతో వచ్చి, రేపటికి డబ్బు ఇవ్వాలి, లేకపోతే నీకు క్షమ ఉండదు అన్నాడు. ఆ రాత్రి చిత్రభానుడు ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మాలవిక అడిగింది, ఏమీ ఆలోచిస్తున్నావు? అతను చెప్పాడు, ఈ రాత్రి అడవిలోకి వెళ్ళాలి, తప్పకుండా పెద్ద వేట దొరకాలి. గౌరి అతని దగ్గరకు వచ్చి, నాన్నా, అన్నీ బాగానే ఉంటాయా అని అడిగింది. అతను ఆమె తలపై చేయివేసి, అన్నీ బాగానే ఉంటాయి అని చెప్పాడు. కాని అతని హృదయం మాత్రం ఆందోళనతో ఉంది. సాయంత్రం అతను అడవిలోకి బయల్దేరాడు. ఆకాశం మసకబడింది. గాలి చల్లగా ఉంది. అతని అడుగులు భారంగా ఉన్నాయి. ఈ రాత్రి అతని జీవితాన్ని నిర్ణయించబోతోందని అతనికనిపించింది. అడవిలో లోతుగా వెళ్లి ఒక బిల్వవృక్షం కనిపించింది. ఆ చెట్టు దగ్గర ఒక చిన్న నీటిగుంట ఉంది. జంతువులు అక్కడికి వచ్చి నీరు తాగుతాయని అతనికి తెలుసు. అతను చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కింద ఒక శివలింగం ఉంది. కాని అతనికి తెలియదు, ఆ రోజు మహాశివరాత్రి. రాత్రి గడుస్తోంది. అతను వేటకోసం వేచి ఉన్నాడు. నిద్ర రాకుండా ఉండటానికి బిల్వ ఆకులు తెంచి కింద పడేశాడు. అవి శివలింగంపై పడుతున్నాయి. తెలియకుండానే బిల్వార్పణ జరుగుతోంది. ఆకలివేసింది, కాని దిగలేదు, తినలేదు. తెలియకుండానే ఉపవాసం చేస్తున్నాడు. చలి పెరిగింది.
కాని మేల్కొని ఉన్నాడు. తెలియకుండానే జాగరణ చేస్తున్నాడు. మధ్యరాత్రి ఒక గర్భవతి జింక నీటి దగ్గరకు వచ్చింది. చిత్రభానుడు బాణమెక్కుపెట్టాడు. అతని మనసులో ఒకే ఆలోచన, ఈ వేట తప్పక దొరకాలి. కాని ఆ జింక చూపు అతని మనసును కదిలించింది. ఆమె కళ్లలో భయం కన్నా వేడుకలెక్కువగా కనిపించింది. నన్ను చంపితే నా గర్భంలోని శిశువు కూడా చస్తుంది అన్నట్లుగా అతనికనిపించింది. అతని చేతులు వణికాయి. తన కూతురు గౌరి గుర్తొచ్చింది. బాణం దిగిపోయింది. జింక వెళ్ళిపోయింది. అతని హృదయంలో ఒక వింత ప్రశ్న మొదలైంది. నేను సరైనదే చేస్తున్నానా? జింక వెళ్ళిపోయిన తర్వాత కూడా చిత్రభానుడు చెట్టుమీద కూర్చుని కదల్లేదు. అతని గుండె బలంగా కొట్టుకుంటోంది. ఇప్పటివరకు వేటలో అతనికి సందేహం రాలేదు. బాణం ఎక్కుపెట్టిన క్షణంలో వదిలేవాడు. కాని ఈరోజు మొదటిసారి అతని చేతులు వణికాయి. నేను బలహీనుడిగా మారుతున్నానా అని తనలో తాను అనుకున్నాడు. అయితే వెంటనే మరో ఆలోచన వచ్చింది. లేదా నేను ఇప్పటివరకు గమనించనిదాన్ని ఇప్పుడు గమనిస్తున్నానా? అడవి నిశ్శబ్దంగా ఉంది. దూరంలో గాలి ఆకులను కదిలిస్తోంది. చెట్టు కొమ్మలపై చలిమంచు తాకుతోంది. అతని వేళ్లు గట్టిపడుతున్నాయి. అయినా దిగలేదు. కొంతసేపటికి మరో కదలిక వినిపించింది. అదే జింక. కాని ఈసారి ఆమె ఒంటరిగా లేదు. ఆమె వెనుక ఒక మగజింక కనిపించింది. ఆ మగజింక తన తల ఎత్తి చుట్టూ చూసింది. ప్రమాదం ఉందా లేదా అన్నట్లు పరిశీలించింది. చిత్రభానుడు మళ్లీ బాణం పట్టుకున్నాడు. ఇది పెద్ద వేట అనుకున్నాడు. కాని అతని మనసు వెంటనే మరోసారి కదిలింది. ఆ మగజింక ఆడజింక దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె శరీరాన్ని తన శరీరంతో తాకింది. రక్షణగా నిలిచింది. చిత్రభానుడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇది కూడా తన కుటుంబాన్ని కాపాడుతోంది అనుకున్నాడు. అతని కళ్లముందు మాలవిక గుర్తొచ్చింది. ఎప్పుడైనా ప్రమాదం వస్తే తన భార్యను రక్షించాలనే భావన తనలో కూడా ఉంది. బాణం మళ్లీ దిగిపోయింది. జింకలు నీరు తాగి వెళ్ళిపోయాయి. అతని హృదయం ఇంకా ప్రశాంతంగా లేదు. ఇది వేటగాడి జీవితం కాదు అన్నాడు తనతోనే. రాత్రి ఇంకా గడవాల్సి ఉంది. ఆకలి పెరిగింది. అతని కడుపు గట్టిగా నొప్పిస్తోంది. ఇప్పుడు దిగిపోయి ఏదైనా చిన్న జంతువు పట్టుకుని తినచ్చు అనుకున్నాడు. కాని వెంటనే గుర్తొచ్చింది. వ్యాపారి, గడువు, అప్పు. ఈ రాత్రి ఖాళీ చేతులతో వెళితే అంతే అనుకున్నాడు. మళ్లీ కూర్చున్నాడు. సమయం గడుస్తోంది. చంద్రుడు మెల్లగా మధ్యాకాశానికి చేరుకున్నాడు. మరోసారి కదలిక వినిపించింది. ఈసారి ఒక చిన్న జింక. ఇంకా పూర్తిగా పెద్దదిగా మారలేదు. జాగ్రత్తగా నీటి దగ్గరకు వచ్చింది. చిత్రభానుడు బాణం ఎక్కుపెట్టాడు. ఇది సరిపోతుంది అనుకున్నాడు. అప్పుడా చిన్న జింక వెనక్కి తిరిగి చూసింది. అక్కడ దూరంగా అదే ఆడజింక నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఈ చిన్న జింకపై ఉన్నాయి. అది చూసి చిత్రభానుడు ఒక్కసారిగా తన కూతులు చిన్నప్పుడు ఎలా తనవైపు చూసేదో గుర్తుచేసుకున్నాడు. అతని గుండె బరువైంది. బాణం మళ్లీ దిగిపోయింది. అతను చెట్టుమీదే కూర్చుని తన తల పట్టుకున్నాడు. ఇంతవరకు నేను ఏమి చేశాను? అతని మనసులో గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వచ్చాయి. వేటాడిన జంతువులు, పారిపోతూ పడిపోయినవి, గాయపడినవి, వారి అరుపులు. అవి కూడా ఇలా బతకాలని ప్రయత్నించాయేమో? అతని కళ్లలో నీళ్లు మెదిలాయి. రాత్రి నిశ్శబ్దంగా అతన్ని చూస్తోంది. అతను మళ్లీ బిల్వ ఆకులు తెంచి కిందపడేశాడు. ఒక్కొక్కటి కిందపడుతూ శివలింగాన్ని తాకుతోంది. అతనికి తెలియదు, ఆ పూజ ప్రతీక్షణం అతని పాపాలను కరిగిస్తోంది. అతని మనసు మెల్లగా మారుతోంది. నా కూతురు పెళ్లికోసం నేను ఎన్ని ప్రాణాలు తీసుకున్నానో అని తనలో తాను ప్రశ్నించాడు. అతను మొదటిసారి వేటగాడిగా కాదు, తండ్రిగా ఆలోచిస్తున్నాడు. సమయం మరింత గడిచింది. చలి మరింత పెరిగింది. అతని శరీరం అలసిపోయింది. కాని అతని మనసు మాత్రం మేల్కొంది. పశ్చాత్తాపం. నేను ఎన్నో ప్రాణాలు తీశాను. వాటిక్కూడా ఇలా కుటుంబాలుండేవి. నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని తనలో తానన్నాడు. అతను మళ్లీ బిల్వ ఆకులు తెంచి కిందపడేశాడు. నిద్రపోకూడదు అన్నాడు. తెలియకుండానే అతను జాగరణ చేస్తున్నాడు. కొద్దిసేపటికి తూర్పు దిక్కు మెల్లగా తెల్లబడింది. పక్షుల స్వరాలు వినిపించసాగాయి. రాత్రి ముగిసింది. చిత్రభానుడు నెమ్మదిగా చెట్టు దిగాడు. కింద ఉన్న శివలింగాన్ని స్పష్టంగా చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇదిక్కడుందా అని అనుకున్నాడు. చెట్టు కింద బిల్వ ఆకులు పడి ఉన్నాయి. అతను రాత్రంతా తెంచిపడేసినవి. అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తనలో తానన్నాడు, నేను ఈరోజు వేటాడలేదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలి. కాని నేను మునుపటి మనిషిని కాదు
అప్పుడే ఒక దివ్యకాంతి అక్కడ వెలిగింది. ఆ కాంతి క్రమంగా విస్తరించింది. చిత్రభానుడు వెనక్కి తగ్గాడు. ఆ కాంతి మధ్యలో ఒక దివ్యరూపం కనిపించింది. శివుడు. చిత్రభానుడు వణికిపోయాడు. అతని చేతులు స్వయంగా జోడించబడ్డాయి. ప్రభూ అని అతని నోట మాట వచ్చింది. శివుడు అతన్ని చూసి అన్నాడు, చిత్రభానుడా, నీవు ఈ రాత్రి ఏమి చేశావో తెలుసా? చిత్రభానుడు తల వంచి అన్నాడు, నేను వేటాడలేదు, అంతే. శివుడు సమాధానమిచ్చాడు, నీవు ఉపవాసం చేశావు, నీవు జాగరణ చేశావు, నీవు బిల్వపత్రాలు సమర్పించావు, ముఖ్యంగా నీవు కరుణను ఎంచుకున్నావు. చిత్రభానుడి కళ్లల్లో కన్నీళ్లు నిండాయి. ప్రభూ, నేను పాపిని, ఎన్నో ప్రాణాలు తీశాను. శివుడన్నాడు, పశ్చాత్తాపం కలిగిన హృదయం పవిత్రమవుతుంది. ఈ రాత్రి నీ హృదయం మారింది. అదే నిజమైన శివరాత్రి. నీ పాపాలు కరిగిపోయాయి. ఇకపై హింసను విడిచి సత్యంతో జీవించు. చిత్రభానుడు నేలపై నమస్కరించాడు. అతని హృదయం భారంగా లేదు ఇక. ఒక ప్రశాంతత అతన్ని నింపింది. శివుని రూపం మెల్లగా కాంతిలో కలిసిపోయింది. చిత్రభానుడు కొంతసేపు అక్కడే నిలబడ్డాడు. తన విల్లు, బాణాలు తీసుకొని వాటిని పక్కన ఉంచాడు. ఇవి ఇక నా జీవితానికి అవసరం లేదు అన్నాడు. ఆ రోజునుంచి అతను వేట విడిచాడు. సత్యంగా జీవించడానికి ప్రయత్నించాడు. తన కూతురి పెళ్లి కూడా శుభంగా జరిగింది. వ్యాపారి కూడా చివరికు అతని పరిస్థితిని అర్థం చేసుకొని గడువు ఇచ్చాడు. ఒక్క రాత్రి అతని జీవితాన్ని మార్చింది. పార్వతీదేవి కథ విని శివుణ్ణి చూసింది. ప్రభూ, హృదయం మారితేనే విముక్తి అని అంది. శివుడన్నాడు, అవును, భక్తి అంటే కేవలం పూజ కాదు, మనసులో పుట్టే కరుణే నిజమైన భక్తి. అదే మహాశివరాత్రి మహిమ. ఓం నమఃశివాయ.